నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్లోని రానున్న శాసనసభ ఎన్నికలకైతే దాదాపు 3.5 సంవత్సరం వ్యవధి అయితే ఖచ్చితంగా ఉంది. ఈలోపు మొట్టమొదటి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ తరఫున అనంతపురం ఎంపీ టికెట్కి. ఆ టికెట్కి సంబంధించి రేసులో ప్రధానమైనటువంటి పేరు వినిపిస్తుంది. ఎవరిదంటే పట్నం ఫణీంద్ర అంట. పట్నం ఫణీంద్ర. అసలు ఈ పట్నం ఫణీంద్ర ఎవరు అనేది ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఈయనకు సంబంధించి ఎక్కడ పట్టినా ఈయన మాటే, అందరి నోట ఒకటే మాట, వైఎస్ఆర్సీపీ పట్నం ఫణీంద్ర అంట. ఏంది సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఆయనదే క్రేజ్ నడుస్తుంది. ఇవాళ ఏంటంటే వైసీపీ నాయకుడి రాసలీలలు. దీంట్లో ఈయన ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీలో టికెట్ కన్నా రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ గతంలో గోరంట్ల మాధవ్ మాదిర వీడియో కాల్లో మాట్లాడిండాలా, లేకుండా ఉంటే అంబటి రాంబాబు మాదిర, ఇది ఏదో అంటారు కదా, ఇద్దరు పేర్లు ఏదో చెప్తున్నారు, ఆ రకాన చేసిండాలా, లేకుండా ఉంటే అనంతబాబు మాదిర అదే సేమ్ సీన్ అనమాట, ఆ టైప్ చేసిండాలా. ఇంకా అడపడప చాలామంది ఆ యొక్క కోవలో ఉన్నారు. అలా ఉంటేనే వైఎస్ఆర్సీపీలో టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. లేకుండా ఉంటే అవినీతి చేసిండాలా, లేకుంటే మర్డర్లు చేసిండాలా. సో ఆ కోవలేకే వస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పట్నం ఫణీంద్ర. ఏంది అనంతపురం జిల్లా అంట. వైఎస్ఆర్సీపీ నాయకుడి రాసలీలలో పొరపాటున తానే మీడియా వాట్సాప్ గ్రూప్లో పోస్టింగు. ఇంకా గతంలో ఏదన్నా పొరపాటున పాపం గోరంట్ల మాధవ్ పాడు అది ఎట్ట లీక్ అయిందో ఏమో మనకు తెలియదు. కానీ ఈయన ఏం చేశాడంటే ఫుల్గా మద్యం తాగేసి, అది ఎవరికో అంటే ఈయనకు సంబంధించినటువంటి వేరే మహిళ, అంటే ఆవిడ మళ్ళీ వివాహిత అంట. ఆ వివాహితతో ఇతను గడిపినటువంటి కొన్ని క్షణాలని వీడియో తీసుకున్నాడు. పెద్ద ఫ్యాంటసీ అయిపోయింది ఇది ఈ మధ్యకాలంలో. అయితే అలా వీడియో తీసుకొని ఏం చేశాడంటే ఆవిడికే పంపిపోయినాడో, లేకుండా ఈయన స్నేహితులు పంపిపోయినాడో కానీ అది జరిగినటువంటి వ్యవహారం. ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీలో టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఆ వీడియో ముందు వైరల్ అయిపోవాలా. వైరల్ అయిపోవాలంటే ఆయన చూస్తూ ఉంటే ఒక పక్కేమో మనసు చంపుకుంటున్నాడు, అయ్యో ఇది తప్పేమో అనుకొని. కానీ ఫోన్ మడిచి యానో జోబిలో పెట్టుకొని అర్ధగంట పాటు ఫోనే చూడాల. అంటే అన్ని గ్రూప్లో షేర్ చేశాడనమాట. ముందు షేర్ చేసిన తర్వాత అర్ధగంట తర్వాత ఈయన క్రేజ్ ఏ లెవెల్లో ఉన్నదో చూసుకునే ప్రయత్నం చేశాడు. ఎస్, దానికి సంబంధించినటువంటి వ్యవహారం చూడండి. అనంతపురం జిల్లా నార్పల మండలం కేంద్రానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీలలు జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. అది జరిగినటువంటి వ్యవహారం. ఈయనే వీడియోలు తీసేసుకోవడము, ఆయనే పోస్ట్ చేసేయడము. అది ఒక సినిమా ఉంటుంది అనమాట. ఏది జూనియర్ ఎన్టీఆర్ది టెంపర్ అనే సినిమాలో ప్రకాష్ రాజు తమ్ముళ్ళు ఉంటారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకాష్ రాజు స్థాయిలో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేసినారంటే ఆడిపోయి ఒక ఎవరినో హింసించేసి ఆ సినిమాలో వీడియోలు తీసేసుకొని ఆ వీడియో లీక్ అయిపోయినటువంటి వీడియో బయటకు వచ్చిందనమాట. ఆ సినిమా వ్యవహారం వరకు. అదే మాదిర ఈయనే ఒక వివాహితతో పాల్గొన్నటువంటి కొన్ని క్షణాలు ఈయనే వీడియోలు తీసేసుకొని ఈయనే పోస్టింగ్లు పెట్టేసుకున్నాడు. అరగంట పాటు ఆ విషయాన్ని గమనించకపోవడంతో వీడియో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతోంది. అదే నేను చెప్పినట్టు అర్ధగంట సేపు ఎట్టయితే అట్ట అయిపోయిందని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశాడు. జగనన్న దృష్టిలో పడాలనేటువంటి తాపత్రయం వైఎస్ఆర్సీపీలో ఇటువంటి వాళ్ళకి అధికాధికంగా పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో రపారపా అని పెట్టడాలు ఇలా చూస్తున్నాం. ఎక్కడ బట్టినా జగనన్న కంట్లో పడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ యొక్క కార్యకర్తలు, లేకుంటే ఇటువంటి బి గ్రేడ్ నాయకులు కన్ఫామ్గా ఈరోజు ఉత్సుకతగా ఉన్నారు. రానున్న ఎలక్షన్స్లో ఈయనకు ఒకవేళ అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఇంకా దగ్గరలో వచ్చేటువంటి ఆ పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కనీసం జెడ్పీటీసీ చైర్పర్సన్గా అయినా ఉండాలని చెప్పి ఈలోపు క్రేజ్ తెచ్చుకోవాలి కదా. ఈయన ఎక్కడ పోతా ఉన్నా కూడా కనుక్కుంటారనమాట. ఈరోజు ఏదో అనంతపురంలో తిరుగుతూ ఉన్నా, హిందూపురంలో తిరుగుతూ ఉన్నా, లేకుండా ఉంటే కదిరిలో తిరుగుతూ ఉన్నా, అనంతపురం వ్యాప్తంగా అయ్యింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా అద్దో పట్నం ఫణీంద్ర జగనన్న వాళ్ళ తమ్ముడు అని చెప్పి ఈరోజు కనుక్కునేటువంటి పరిస్థితి అంటూ ఆయనకంటే ఒక ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇవాళ అరగంట పాటు ఆ విషయాన్ని గమనించకపోవడంతో వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహిళతో ఏకాంతంగా గడిపినటువంటి సమయంలో ఫణీంద్ర స్వయంగా వీడియోను రికార్డు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనే రికార్డు చేసుకున్నాడంట. ఇంకా ఫణీంద్ర జగన్ దినపత్రికలో సుమారు 6 ఏళ్ల పాటు నార్పల మండల విలేకరిగా పనిచేశాడు. ఇంకా ఈయన స్వయంగా గతంలో సాక్షి విలేకరిగా పనిచేశాడంట. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏది విలేకరిగా గాను లేకుంటే జర్నలిస్ట్ గాను ఏమాత్రం విలువలు పాటిస్తూ ఉన్నారో సాక్షికి సంబంధించినటువంటి మనుషులు, లేకుంటే దాంట్లో ఉండేటువంటి కొద్ది మంది ఉద్యోగస్తులు. దాన్ని బట్టి ఈయన ఎక్కడ నేర్చుకున్నాడో కానీ ఈ యొక్క విద్య ఆటోమేటిక్గా ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సుకి ప్రతిఫలం అయితే దక్కించుకున్నాడు. ఫణీంద్ర జగన్ దినపత్రికలో 6 ఏళ్ళు పనిచేసినాడైతే 3 నెలల క్రితము మానేసి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీలో చేరిపినాడు. ఎస్, ఆజ్ ఇట్ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరినే
వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కరపత్రిక సాక్షిలో పనిచేస్తా గుమస్తా మాదిరి అట్టా పనిచేసుకుంటూ వచ్చి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అంత తోడవంగాలేంది నేను ఎందుకు కాలేననేటువంటి ధ్యేయంతో ఈయన కూడా పూర్తిగా మానేసి ఆ దినపత్రికలో నుంచి ఈయనకు వైఎస్ఆర్సీపీలో చేర్పినాడు. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డినే ఈరోజు ఏటుగా మెలుగుతున్నాడు. నేను కనీసం A5 A6 రేంజ్లోనే ఉండలేనా, జగనన్నకు అత్యంత ప్రీతిపాత్రుడు కాలేనా అని చెప్పి ఈయన తాపత్రపడుతున్నాడు. ఎందుకంటే ఈయనకు ముందు రోల్ మోడల్స్గా సెట్ చేసినటువంటి వ్యక్తులు ఈవెన్ పార్టీలోనే కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లీగల్ సెల్ ఉందో, మొన్న కూడా మనం ఒక వీడియో చేసాము, వెంకటేశ్వర శర్మ అనేటువంటి ఒక వ్యక్తి గతంలో చేసినటువంటి మహిళలతో ఆయన ఆడినటువంటి ఆటలు పడుకొని ముఖం మీద కూడా డబ్బు కప్పుకొని పడుకోవడము, డబ్బులు కట్టలు 500 రూపాయల నోట్లు, ఇంకా ఆ డబ్బుల్ని మహిళలపైన వెదజల్లడము, ఇలా అనేక వీడియోలు. వీళ్ళకి నేను చెప్పినట్టు చిన్న ఫ్యాంటసీ కాదు, వీళ్ళు ఏ కామక్రీడలో మునిగి తేలినా లేకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా అది 10 మందికి తెలిసిపోవాలనేటువంటి వాళ్ళ ఉత్సుకత ఉన్నది వైఎస్ఆర్సీపీలో. ఏది ఏమైనా కూడా అధినాయకుడు ఏమనుకోలే, యథా రాజా తదా ప్రజ, జగనన్నకు ధనదాహం మనకు వేరే దాహం అన్నట్టు వీళ్ళ తపన ఉండడం అనేది అది నిజంగా అసలు యావత్ సమాజం చేత్కరించుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళతోనే మనం తిరిగింది, ఇట్లాంటి వాళ్ళతోనే మన పిల్లల్ని ఒరే నాయనా మా పిల్లల్ని స్కూల్కి పంపినరా అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు వచ్చే భయం వేస్తుంది. సమాజంలో ఇటువంటి వాళ్ళని వెలివేయాల్సిందే. సమాజంలో వెలివేసేది లేదు, ఇంకా దేవుడికి తెలియాలి. కానీ ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు కదా, మనకి ఎందుకులే అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనీసం అతన్ని పార్టీ నుంచి ఇప్పటికీ సస్పెండ్ చేయకపోవడం అనేది అది విచిత్రం, అది విడ్డూరం అనమాట. పార్టీ బీసీ సెల్ సింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. మనకు తెలుసు ఇంక సింగనమల నియోజకవర్గానికి సంబంధించి సాకే శైలజనాథ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్గా పనిచేశాడు. తర్వాత పోయి ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయిపోయినాడు. ఇంక ఈ సాకే శైలజనాథ్ యొక్క ప్రోద్బలంతో నువ్వు బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉండని చెప్పి ఈయన పెట్టాడనమాట. శైలజనాథ్. ఎంతసేపు శైలజనాథ్ ఆటలు మనం వినవేంది, జగనన్న కంట్లో మనం పడాలనేటువంటి ఈ యొక్క పట్నం ఫణీంద్ర యొక్క తపన అది నిజంగా సమాజాన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అనమాట. జగనన్న అంటే ఎంత ప్రేమ అంటే ఏకలవ్య శిష్యుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య శిష్యుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన భక్తి చాటుకుంటా ఉన్నాడు. ఇవాళ వీడియో వైరల్ కావడంతో ఫణీంద్రను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సాకే శైలజనాథ్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. కేవలం అది ఉత్త మందలింపులు, దాంట్లో ఏముండదు, ఒరిగేది ఉండదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయరు, లేకుండా ఉంటే వాళ్ళతో ఇంక ఎందుకు రైట్ అట్టవాలని చెప్పి సమాజాన్ని నుంచి వెలియరు. ఇది వీళ్ళకి తెలిసినటువంటి విద్య. మందలించినట్టు ఇది ఒక కేవలం పేపర్ ప్రకటన అనమాట. అయితే ఆ వీడియో తనది కాదని మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫణీంద్ర వివరణ ఇచ్చాడు. ఈ విషయం గురించి తమకు ఫిర్యాదు అందలేదని నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారు. అది జరిగినటువంటి వ్యవహారం. ఇది మార్ఫింగ్గా ఇంకొకటి అనేది పోలీసు వాళ్ళు అంటే తేలుస్తారు. లేకనే అది చూస్తే అర్థమవుతుంది ఈయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారా, లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారా, లేకుంటే నారా లోకేష్ గారు, కళ్యాణ్ గారా, ఈయన పైన అదే పనిగా ఒక తాటు పెట్టుకొని ఈయన మార్ఫింగ్లు చేయడానికి. ఇటువంటి వాళ్ళు పుట్టగొడుగులాలంటే మన కంటికి కనిపించేటువంటి చిన్నపాటి బేసిక్ లాజిక్స్, బేసిక్ శాంపుల్స్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఇంక వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఉన్నారనేది మీ యొక్క ఊహకే వదిలేస్తున్నాను. ధన్యవాదాలండి.